Is a dynamic and passionate individual known for her dedication towards sustainable development, youth empowerment, and social responsibility. She is admired for her clarity of thought, leadership qualities, and her ability to inspire young minds to think beyond themselves and contribute meaningfully to the society. Through her work, she has constantly emphasized the importance of innovation with responsibility, with perfectly aligns with the spirit of sustainable development goals. Ma'am, we are truly honored to have you with us today. Put your hands together and welcome Ms. Tejaswini Podapati ma'am to address us. Respected Chairman Narsi Reddy Garu, the dynamic Executive Director Kirti Garu, Guest of Honor Jairaj Garu, Principal Parmeshwar Garu, Alumni Sharanya Garu, all the teachers from different institutions, and గొడవ చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఎవరు ఉన్నట్టు, ఇక్కడంతా గొడవగా ఉందంటే స్టూడెంట్స్ ఉన్నట్టు. స్టూడెంట్స్ ఎక్కడుంటే అక్కడే నాయిస్ ఉంటుంది, అక్కడే ఎనర్జీ ఉంటుంది. సో ద స్టార్స్ ఆఫ్ టుడే, ద స్టూడెంట్స్, నమస్కారం టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. స్టూడెంట్స్ ఉంటే ఇంత సైలెంట్గా ఉంటుందా జోష్? ఆకలి వేస్తుంది నాకు తెలుసు, కానీ నేను ఒక టాస్క్ ఇస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి స్టేజ్ వైపు చూడాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటే అందరూ ఒక్కసారి స్టేజ్ వైపు చూడాలి. వికాస్ కాలేజ్ నాయిస్ ఇక్కడ నున్నలో అరిస్తే అక్కడ విజయవాడలో రీసౌండ్ రావాలి, సరేనా? రెడీ, 1 2 3. ఏంటి? దట్స్ ఎ గ్రేట్ ఎనర్జీ. సో ద స్టార్స్ ఆఫ్ టుడే, ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ చూశాను. నాకు ఒక డౌట్ వచ్చింది, అందరూ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సే ప్రాజెక్టులు చేసి తీసుకొచ్చారా, లేకపోతే స్టూడెంట్స్ ఉంటే ఒక్కసారి చేతులు ఎత్తాలి. ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు, ఎగ్జామ్కి గంట ముందు చదివి కూడా పాస్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, ఒక్కసారి చేతులు ఎత్తాలి. యు ఆర్ ద రియల్ ఇంజనీర్స్. ఎందుకంటే ఎగ్జామ్ అనే పెద్ద ప్రాబ్లమ్నే సాల్వ్ చేసిన వాళ్ళు వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది మనకి చిట్టుకలో. ఆల్రెడీ ఇంజనీర్స్ బికాజ్ యూ స్టార్టెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంజనీర్స్ అంటే కోడింగ్, అసైన్మెంట్లు, ఎగ్జామ్లే కాదు. ఎక్కడ ఇంజనీర్స్ ఉంటే అక్కడ ప్రపంచం షేక్ అవ్వాలి. ఇక్కడ ఈసీ స్టూడెంట్స్ ఉన్నారు, అవునా కాదా? ఇంజనీర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచం షేక్ అవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్స్ అంటే చరిత్ర సృష్టించాలన్నా మనమే, ఆ చరిత్రని తిరగరాయాలన్నా ఎవరు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇప్పుడే వికాస్ ఇన్నో మీద సొల్యూషన్స్ బిల్డ్ చేయడం, ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా ఇవ్వాలో చూడడం. మీరు చేసిన ఆ ప్రాజెక్ట్స్లో కేవలం ఇన్నోవేషనే లేదు, మీరు చేసిన ఆ ప్రాజెక్ట్స్లో ప్రపంచం పైన, దేశం పైన ఒక బాధ్యత కలిగి ఉందని మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్లో ఒక ఇన్విటేషన్ దొరికి స్టూడెంట్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఇచ్చినందుకు, ఇందాక చెప్పినట్టు ద డైనమిక్ డైరెక్టర్, ద ఐడియా బిహైండ్ ద ఇన్నోవికాస్ ఎవరి దగ్గర ఉంది అంటే కీర్తి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ కాలేజ్ అనేది చేసేందుకు ఒక స్టూడెంట్స్కి ఇచ్చిన బ్రిడ్జ్ ఈ ఇన్స్టిట్యూషన్. ఈరోజు ఈ కాలేజ్ చూస్తే ఈ 40 years హిస్టరీ కనిపించలేదండి. దిస్ కాలేజ్ ఈజ్ యంగర్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ ద యంగ్ మైండ్స్ పుట్టింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు గెట్ ద బెస్ట్ సొల్యూషన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ ఎస్డిజి అంటున్నారు, యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నారు. ఇవన్నీ మనకి సగం సగం అర్థమైనాయి. సరే, ఏదో ఒకటి టీచర్లు ప్రాజెక్టులు చెప్పారు కాబట్టి తీసుకొచ్చారు. ఎస్డిజి అంటే మీ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా సింపుల్గా చెప్తాను. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది ఒక రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ లాంటిది. మనం అందరం మెషిన్లు, ల్యాప్టాప్లు, టీవీలు కొనుక్కుంటాం కదా ఇంట్లోకి. అదేదైనా చిన్న రిపేర్ వస్తే ఏం చేస్తాం? ఫస్ట్ టెక్నీషియన్కి కాల్ చేయం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టీవీతో వచ్చిన మాన్యువల్లో, లేకపోతే ఆ మిక్సీతో వచ్చిన మాన్యువల్లో ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా ఫిక్స్ చేయాలా అని చూస్తాం. భూమి కూడా అంతే. మన ప్లానెట్ కూడా ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మనకు అనుకోకుండా పాపులేషన్ రైజ్ అవ్వడం వల్ల కానివ్వండి, మనకున్న రిసోర్సెస్ అన్నీ ఓవర్ యూజ్ అవ్వడం వల్ల కానివ్వండి, మన భూమి పైన భారం పెరిగిపోతే ఈ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి
ఫ్యూచర్లో ఎలాంటి డ్యామేజ్, మనకున్నది ఒక్కటే ప్లానెట్ కదా, వెళ్ళి ప్లూటోలోనో మెర్క్యూరీలో ఉండగలమా? మెర్క్యూరీలో ఉండటానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? సో మనం వెళ్ళి ఏ ప్లానెట్లో ఉండలేం. మనకున్నది ఒకే ఒక్క ప్లానెట్, అది భూమి. ఆ భూమికి ఫ్యూచర్లో ఎటువంటి బ్రేక్ డౌన్స్ అవ్వకుండా చూసుకోవడానికి క్రియేట్ చేసిన గైడ్ లైన్స్, భూమికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి చూసుకోవాల్సిన మాన్యువలే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ గోల్స్ని మనకి ఆ వాటర్ వేస్ట్ చేయకపోవడం కానివ్వండి, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం కానివ్వండి, క్లీన్ ఎనర్జీ కానివ్వండి, మీరు ఇక్కడ ఇచ్చిన ఐడియాస్ అన్నీ చాలా సింపుల్గా ఉండొచ్చు, చాలా చిన్నవిగా ఉండొచ్చు, కానీ ఈ ఐడియాస్ ఒక విలేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ చిన్న చిన్న సొల్యూషన్స్ చూసాం. కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద డైస్ ప్లీజ్? చిన్న చిన్న సొల్యూషన్స్ కావచ్చు. ఇక్కడ మనకి ఉయ్యూరు విశ్వశాంతి స్టూడెంట్స్ చాలా అద్భుతంగా డెమాన్స్ట్రేట్ చేశారు. మీ అందరూ కూడా, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒకళ్ళు మీరు ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా మిగతా స్టాల్స్ అన్నీ చూడండి. ఎందుకంటే వీళ్ళ డెమాన్స్ట్రేషన్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. డెమాన్స్ట్రేషన్లో దే హ్యావ్ కెప్ట్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్. మమ్మల్ని అయితే పక్క స్టాల్కి వెళ్ళనివ్వలేదు. మేము చెప్పింది మొత్తం వినాలని ఒక కర్ర కూడా చేతిలో పట్టుకున్నారు, అవునా? బట్ చాలా బ్యూటిఫుల్గా డెమాన్స్ట్రేట్ చేశారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా డెమాన్స్ట్రేషన్ అందరూ బాగా ఇస్తున్నారు ఎవరి స్టైల్లో వాళ్ళు. బట్ ప్లీజ్ డూ విజిట్ దేర్ స్టాల్. మొత్తం కర్ర పట్టుకొని అంతా వినే వరకు అక్కడే ఉంచుతారు. చాలా బ్యూటిఫుల్గా డెమాన్స్ట్రేట్ చేశారు. రిఫ్రిజిరేటర్ అవసరం లేకుండా ప్రతిసారి వెజిటబుల్స్ని, ప్లాంట్స్ని, వాటన్నిటిని ఎలాగా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని, వీటన్నిటిని ఎలాగ చల్లగా ఉంచుకోగలం ఎక్కువ ఎనర్జీ యూస్ చేయకుండా అనే ఒక చిన్న సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్ వీళ్ళు చూపించడం జరిగింది. అండ్ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద డైస్ ప్లీజ్? మనకి జెడ్పీహెచ్ఎస్ ఏ ఊరు నాన్న? గుంటుపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి కూడా వచ్చారు. ఒక్కసారి గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. సో వీళ్ళు కూడా ఒక చిన్న సొల్యూషన్. మనకి ఎప్పుడు వచ్చే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే, వర్షం రాగానే ఆ డ్రైనేజ్లన్నీ నిండిపోయి ఆ చెత్త అంతా మన ఇళ్ల మధ్యలోకి, రోడ్ల మీదకి వచ్చేస్తుంది. సో ఆ చెత్తలో ఉన్న సాలిడ్ వేస్ట్ మొత్తాన్ని ఫిల్టరేట్ చేయడానికి వాళ్ళు ఒక చిన్న సొల్యూషన్ చూపించారు. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. బట్ ఇక్కడ ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మీ అందరి మైండ్, చిన్న చిన్న మైండ్స్ పెట్టి ఎలాగ ఈ ప్రపంచంలో మేము మార్పు తీసుకురాగలం అనే ఒక చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనే ఒక తపన ఏదైతే ఉందో, ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి పార్టిసిపెంట్ ఒక విన్నరే ఖచ్చితంగా. ఇందులో ప్రైజెస్ ఉన్నాయి, విన్నింగ్ ఉంది, మార్కులు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇక్కడికి అడుగు పెట్టి ప్రాజెక్ట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు విన్నరే. ఎందుకు అంటే, ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్, రిమెంబర్ దీస్ వర్డ్స్, ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్, విన్నర్ అనే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు. మీరు ఫెయిల్ అయినా కూడా అస్సలు ప్రయత్నించని వాళ్ళకంటే 10 మెట్లు పైనే ఉన్నారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంత గుర్తు చేస్తూ, ఈరోజు మనకి గ్లోబల్ చేంజ్కి కావాల్సిన, థ్యాంక్ యూ అమ్మా, గ్లోబల్ చేంజ్కి కావాల్సిన పెద్ద పెద్ద సొల్యూషన్స్ పెద్ద పెద్ద కంపెనీల నుంచి రావు. ఇలాంటి లోకల్ సొల్యూషన్స్ నుంచే మనకి రేపు గ్లోబల్ చేంజ్కి కావాల్సిన సొల్యూషన్స్ కూడా వస్తాయి. దట్స్ వాట్ ఇన్నోవికాస్ ఈస్ టీచింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడున్న చాలామందికి డౌట్ రావచ్చు, ఈ ఇన్నోవేషన్ ఏంటో, ఎస్డిజి ఏంటో, సోషల్ గోల్స్ ఏంటో. మాకు పైథాను, జావా, కోడింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి కదా రేపు మాకు జాబ్లు ఇప్పించేది అని మీ అందరికీ ఒక థాట్ ప్రాసెస్ రీసెట్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి ఇంతకు ముందు వరకు కేవలం C++, జావా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి వస్తేనే జాబ్లు వచ్చాయి. కానీ ఈరోజు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మారాయి. ఈరోజు ఇండస్ట్రీ కేవలం ఇంజనీరింగ్ చూడట్లేదు, ఇంజనీరింగ్ ద్వారా సొసైటీలో చేంజెస్ తెచ్చే ఇంజనీరింగ్ని మాత్రమే చూస్తున్నాయి. టెక్నాలజీతో పాటు హ్యూమానిటీని జోడించిన టెక్నాలజీని మాత్రమే సొల్యూషన్గా చూస్తున్నాయి. ఇన్నోవేషన్తో పాటు ఎంపతీని జోడించిన ఇన్నోవేషన్ని మాత్రమే చూస్తున్నాయి. దట్స్ వాట్ ఇండస్ట్రీ, స్టార్టప్స్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ అబౌట్. సో ఐ కంగ్రాచులేట్ ద క్రియేటర్స్ ఆఫ్ ఇన్నోవికాస్ ఫర్ బ్రింగింగ్ దిస్ మైండ్ సెట్ ఇన్ ద స్టూడెంట్స్. ఇది టెక్స్ట్ బుక్లో ఉండదు, ఇది రియల్ లైఫ్లో మాత్రమే ఉంటుంది. ఇవి రియల్ లైఫ్లో సొల్యూషన్స్ ఇస్తాయని మీకు తెలియజేస్తూనే, మీ అందరికీ ఈరోజు ఫోన్లు వాడే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఇంత తక్కువ మంది అబద్ధాలు. మిగతా వాళ్ళందరూ ఫోన్లు చూడరా? ఫోన్లు వాడే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ అందరూ. కాబట్టి మనందరం కూడా ఫోన్లో 5% బ్యాటరీ ఉన్నా యూట్యూబ్లో వీడియో మొత్తం చూడాల్సిందే. 1% బ్యాటరీ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్ మొత్తం చూడాల్సిందే. బ్రెయిన్లో 100% ఛార్జింగ్ ఉన్నా కూడా రేపు పొద్దున్న చదువుదాంలే అని పుస్తకాలు పక్కన పడేస్తాం.
రాత్రి 2 వరకు లేదు రేపు పొద్దున్న నుంచి నేను ఖచ్చితంగా మారుతాను, బాగా చదువుతాను, ఒక మంచి స్టూడెంట్ అవుతాను అనుకుంటారు. పొద్దున్నే అలారం మోగంగానే ఫస్ట్ నొక్కే బటన్ ఏంటి? స్నూజ్ బటన్. అవునా? మళ్ళీ ఇంకో 10 మినిట్స్కి లేద్దాం, 10 మినిట్స్కి లేద్దామని. మీ అందరూ ఆ బ్యాచ్ కాకుండా ఈ రీల్స్ చూడాలు, మీమ్స్ ఫార్వర్డ్ చేసుకోవడాలు కాకుండా ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ క్లబ్లో జాయిన్ అవ్వడం ద్వారానే మీరు విన్ అయ్యారు. కానీ ఇంతటితో సరిపోదు. ఈ ప్రపంచం చాలా ఫాస్ట్గా రాకెట్ లాగా వెళ్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరలోనే క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. మన రాష్ట్రంలో ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఇంకొక 6 నెలల్లో జనరేట్ అవ్వబోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో భారతదేశంలోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అయిన గూగుల్ రాబోతుంది. అవకాశాలన్నీ మన చుట్టూనే ఉన్నాయి. మనం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీస్ మన చుట్టూ ఉన్నాయి. మనం అందరం కూడా అదే స్పీడ్లో వెళ్తేనే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఈరోజు మీరు అందరు చేసిన ప్రాజెక్ట్స్ని మరొక్కసారి మీ అందరూ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చేసిన ప్రాజెక్టులని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, మీకు విన్ అయినా కూడా ఇంకా బెటర్గా నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళొచ్చు. ఈరోజు మీరు ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు వాడే అదే ఫోన్లోనే జెమినై, చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా ఉన్నాయి. ఎంతమందికి తెలుసు జెమినై, చాట్ జీపీటీ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ సో గ్లాడ్ మీ అందరికీ కూడా జెమినై, చాట్ జీపీటీ తెలుసు కాబట్టి. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని వాడి ఈరోజు మీరు ఎలాగైతే క్లీన్ ఎనర్జీ కోసం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారో దాని నెక్స్ట్ లెవెల్ని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఇంకా బెటర్గా మన సొసైటీకి దగ్గరగా కూడా తయారు చేయాలి. మరి మీ అందరు అనుకోవచ్చు మేమందరం సెటిల్ అవ్వాలంటే ఇంకా చాలా టైం ఉంది, మాకు ఇంకా చాలా తక్కువ ఏజ్ అని. ఈరోజు ప్రపంచం నేను ఇందాక చెప్పినట్టు రాకెట్ స్పీడ్లో వెళ్తుంది. 15 ఏళ్ల పిల్లలు సీఈఓలు అవుతున్నారు. టీనేజర్స్ అందరూ స్టార్టప్స్ బిల్డ్ చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా $1 మిలియన్ కంపెనీస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలో జరుగుతున్న నిజం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏజ్ పెద్దదయ్యే వరకు రైట్ టైం కోసమో వెయిట్ చేయలేదు. వాళ్ళు అప్పటికప్పుడు స్టార్ట్ చేశారు. వాళ్ళకున్న రిసోర్సెస్తోనే స్టార్ట్ చేశారు. అద్వైత్ ఠాకూర్ అనే మీలాంటి విద్యార్థి 15 ఇయర్స్కే తను కోడింగ్ నేర్చుకొని అపెక్స్ ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడు. తిలక్ మెహతా అనే ఒక 13 ఏళ్ల అబ్బాయి 13 ఏళ్లకి తను ఒక లాజిస్టిక్స్ కంపెనీ పేపర్ అండ్ పార్సిల్స్ అనేది మీలాంటి అబ్బాయి తను కూడా స్టార్ట్ చేసి ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. కాబట్టి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నారు, మీకున్న పరిధిలో మీరు జ్ఞానం ఎలా పెంచుకోగలరు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను నాన్న. ఈరోజు ఓని ఎవ్రీడే టీ స్టాల్స్ దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, టీ స్టాల్స్ దగ్గర ఉన్న న్యూస్ పేపర్లు చదువుకొని తను గ్రూప్స్ రాశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ఫెయిల్ అయ్యాడు. 5వ సారి తను గ్రూప్ 1 ఆఫీసర్గా క్లిక్ అయ్యాడు. తను ఈరోజు సింగరేణి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి సింగరేణికి ఈరోజు దాదాపు 40 కోట్ల ఆదాయం తీసుకొని వచ్చిన వ్యక్తి, కనీసం పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని బలరాం నాయక్ గారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అమ్మ నాన్న మీరు ఒక పుస్తకం కావాలి అని అడిగితే ఈరోజు వెళ్ళి మీకోసం తీసుకుని వస్తారు. నాకు ఒక ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఈ వస్తువులు కావాలి అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి మీకు అవన్నీ సమకూర్చే పరిస్థితుల్లో మీ అందరు ఉన్నారు. ఈ ప్రివిలేజెస్ లేని వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదువుకుంటున్నారు, ఎంతో ఇబ్బందులు పడి కూడా చదువుకుంటున్నారు. తీసుకెళ్ళడానికి కష్టపడతారో ఈ పిల్లలని మీ పిల్లలుగా నమ్మి వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారు. కాబట్టి అంతే ఎఫర్ట్తో, అంతే ప్రేమతో మీరు అందరూ వాళ్ళకి గురువు నేర్పించాలని గురువులందరినీ కోరుకుంటూనే ఈరోజు మీ అందరూ కూడా ఎంత ఎదిగినా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా, మనల్ని కన్న అమ్మ నాన్నలని, మనకి జన్మనిచ్చిన భారతదేశాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. భారతదేశం లాంటి ఒక దేశంలో పుట్టడమే మనందరికీ దొరికిన అదృష్టం. సక్సెస్ అంటే కేవలం మనం పొందేది కాదు, మన దేశానికి మనం తిరిగిచ్చేది కూడా. అది చిన్న ఆర్ఫనేజ్కి వెళ్ళి పిల్లలతో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడమైనా, ఆర్ఫనేజ్కి వెళ్ళి అవ్వతాతలకి మేము ఉన్నామని చెప్పడమైనా, చిరునవ్వుతో ఒక చిన్న సహాయం చేసిన, భారతదేశపు రోడ్ల పైన ఒక చిన్న చిత్తు కాగితం కూడా పడనివ్వకుండా కేర్ తీసుకున్నా కూడా లెట్ us స్టాండ్ ఫర్ అవర్ నేషన్. ఈరోజు ప్రపంచంలో పరిస్థితులు మీరు అందరూ చూస్తున్నారు. భారతీయులకి, ఇండియన్స్కి వీసా ఇవ్వమని ప్రతి కంట్రీ చెప్తుంది. మనం గనక మన భారతదేశం కోసం నిలబడ్డామంటే, మనలో ప్రతి ఒక్కళ్ళం మన దేశం కోసం రెస్పాన్సిబుల్గా నిలబడి సక్సెస్ఫుల్గా నిలిచామంటే మనకి వీసాలు ఇవ్వకపోవడం ఏంటండి?
the entire world will stand in queue to get the visas of India. ఆ రోజు కోసం మనం అందరం కష్టపడదాం. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు అనుకున్న వాళ్ళకి నాదే ఒక ఉదాహరణ. నేను కూడా మీలాగే ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒంగోలు అనేది మా ఊరు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక న్యూస్ పేపర్లో నేను చదివాను, ఒంగోలు అనేది అతి వెనకబడ్డ ప్రదేశం అని. దీని గురించి గవర్నమెంట్ని తిట్టడం కాకుండా మన ద్వారా ఏం మార్పు తీసుకురాగలమని ఆలోచించి నా ఫ్రెండ్స్ని ఒక 10 మందిని నేను బీటెక్లో ఉండగా పోగు చేసుకొని, రండి మన ఊరిని క్లీన్ చేద్దాం, ప్రతి ప్రాంతం మనకి ఏదైతే ముక్కు మూసుకొని వెళ్తున్నామో ఆ ప్రాంతంలోకి రేపు వచ్చి ఫోటోలు దిగే విధంగా మారుద్దాం అన్న గోల్తో ప్రతి ఆదివారం ఉదయం 5:30కి మేము ఒక ప్లేస్ని చూస్ చేసుకునే వాళ్ళం. 5:30కి వెళ్ళి ఆ ప్లేస్ని క్లీన్ చేసి నీట్గా పెయింట్స్ చేసేవాళ్ళం. మా ఫౌండేషన్ పేరు భూమి ఫౌండేషన్. 10 మందితో మొదలైన ఆ ఫౌండేషన్ ఈరోజు 10,000 మంది వాలంటీర్లతో ఉంది. ఫస్ట్లో ఆ 10 మంది దొరకడానికి కూడా నేను ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఏ ఒంగోలు అంటే అతి పరిశుభ్రమైన ప్రాంతంగా నేను పేపర్లో చదివానో అదే ఒంగోలుకి స్వచ్ఛ భారత్ నుంచి అవార్డులు వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు స్వచ్ఛ ఒంగోలుకి అవార్డులు ఇచ్చారు. ఒక స్టూడెంట్ తలుచుకుంటే అంత మార్పు తీసుకురాగలరు. ఇదే ఆపర్చునిటీ భూమి ఫౌండేషన్ ద్వారా నాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో మాట్లాడే ఒక అవకాశం కూడా ఇప్పించింది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ అన్ ఐడియా కెన్ క్రియేట్, దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఎ స్టూడెంట్ కెన్ క్రియేట్. మీరెవ్వరూ మిమ్మల్ని మీరు తక్కువ అనుకోవద్దు. ఏ స్టూడెంట్ కెన్ క్రియేట్ ద చేంజ్ దట్ నోబడీ ఎల్స్ క్యాన్. బిలీవ్ ఇన్ దట్. అండ్ స్పెషల్గా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులందరికీ నేను చెప్తున్నాను, యు ఆర్ ఇన్ ద వండర్ఫుల్ ఫేజ్. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థుల సత్తా ఏంటో చూపించడానికి 5 ఏళ్ళు మీకు ఖచ్చితంగా ఒక డైనమిక్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఉన్నారు. మీ సత్తాని ప్రపంచానికి చాటడానికి అనేక రీతులుగా మీకు సహకరిస్తున్నారు. కాబట్టి టీచర్స్ కానివ్వండి, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫేజ్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్తో పాటు ఎథిక్స్ని కూడా అందిస్తున్న స్కూల్స్ని మీరు ఈరోజు చూస్తున్నారు. మీ అందరూ కూడా స్టూడెంట్ ఫేజ్లో చాలా మంచి మార్పులు తీసుకురావాలని కోరుకుంటూనే, మేక్ యువర్ స్కూల్స్, కాలేజెస్ ప్రౌడ్, మేక్ యువర్ సిటీస్ ప్రౌడ్, మేక్ యువర్ టీచర్స్ ప్రౌడ్, మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, అండ్ కమ్ బ్యాక్ టు యువర్ సేమ్ స్కూల్, not just as an alumni but as a chief guest like Sharanya. Congratulations to all of you. All the best. Bolo Bharat Mata ki Jai. Bolo Bharat Mata ki Jai. Telugu Talli. Thank you, ma'am. Thank you so much for your motivational speech.